ఫస్ట్ వీడియో చూడండి. మీరు బైబిల్ గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకొచ్చి చెప్పడం కాదు. మీరు బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చదువుకుని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడండి బైబిల్ గురించి. అంతేగాని అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తెచ్చి జనాలకు లేనిపోయింది అబద్ధాలు చెప్పి తప్పుదో పట్టించొద్దు. నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో అక్కడో వచ్చిన అంటున్నాడు కదా. చర్చిలో పాస్టర్లు అక్కడొక వచ్చిన చెప్తే వాక్యాలను చెప్తారు. కావాలంటే ఒకసారి చర్చికి వెళ్ళి ఒక రోజంతా వినండి వాక్యం. స్టార్టింగ్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంటిన్యూగా చదివితే రెండోసారి బైబిల్ చదవడానికి ఇష్టపడరు. అదే భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ కంటిన్యూగా చదివి ఒక్కొక్క అధ్యాయాన్ని వివరిస్తూ ప్రజలకు చెప్తారు. నిజమైన క్రిస్టియన్స్ వారిని నేను తప్పు పట్టడం లేదు.